హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉండే ఒక పార్కుకి వచ్చాను. ఈ పార్కులో పబ్లిక్ జిమ్ అనేది ఉంటుంది. దీంతో పాటు పిల్లలు ఆడుకునేదానికి కూడా ఉంటాయి. సో ఇక్కడ పబ్లిక్ జిమ్ అంటే ఏమి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ మీరు చూసినట్లయితే వరుసగా ఫిట్నెస్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉన్నాయి కదా. ఇవి కొరియాలో మీరు ఏ పార్క్కి వెళ్ళినా కూడా ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం జిమ్లో చేసుకున్నట్టే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇది మేము ఇంటి దగ్గర ఉన్న ఏరియాలో ఉంది పార్కు. ఇది కొంచెం చిన్నగా ఉంది, చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా ఉంది కాబట్టి. అదే కొంచెం పెద్ద పార్క్ అయితే అక్కడంతా కూడా ఇంకా షాప్లు, టాయ్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. నా హ్యాండ్ మజిల్స్ అన్నిటికీ వర్కౌట్ చేసుకోవడం కోసం ఈ షోల్డర్ వీల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ యూస్ చేసే ప్రతి ఎక్విప్మెంట్ కూడా మనము ఏ మజిల్స్కి వర్కౌట్ చేస్తున్నాము అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా పిక్చర్స్ రూపంలో ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ మీకు చూపించబోతున్నాను కదా, ఇది వచ్చేసి వెయిట్ పుల్లింగ్ బార్స్. దీంతోపాటు సైక్లింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. యూజువల్గా అయితే ఇప్పుడు వింటర్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఏం లేడు, జనాలు ఎక్కువ లేడు. అదే సమ్మర్ అయితే ఇక్కడంతా చాలా క్రౌడీగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంటూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడ వాకింగ్ చేయడానికి. ఇంకా వాళ్ళ పెట్స్ ఉంటాయి కదా, అంటే డాగ్స్, వీటినంతగా తీసుకొని వాకింగ్ లాగా వస్తుంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి ప్లే గ్రౌండ్. బాస్కెట్బాల్ ఆడుకోవడానికి, షటిల్ ఆడుకోవడానికి దానికంతా కూడా యూస్ చేస్తుంటారు. ఇంకా కిడ్స్ అయితే మొత్తం ఈ పార్క్ అంతా కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు సైక్లింగ్కి ఇలాగా. సో ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. ఈ వాటర్ ఫౌంటైన్ని సమ్మర్లో ఆపరేట్ చేస్తుంటారు. ఎవ్రీడే ఈవినింగ్ 4 to 8 o'clock వరకు ఆపరేట్ చేస్తారు. దెన్ ఇటు సైడ్ కల్లా వెళ్ళామంటే అక్కడ కిడ్స్ ప్లేయింగ్ ఏరియా ఉంది. ఇక్కడ చుట్టూ గమనించినట్లయితే హౌసెస్ అంతా కదా, రెసిడెన్షియల్ ఏరియా కదా. ఇక్కడ 4 to 5 floors కంటే ఎక్కువ ఉండదు. అండ్ చుట్టూ అంతా కూడా హౌసెస్, మిడిల్లో ఈ విధంగా పార్క్ ఉండడము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ అంతా కూడా డైలీ ఈవినింగ్ ఇక్కడ వాకింగ్ లాగా వచ్చినా మనకు ఫ్రెష్ ఎయిర్ అనేది అందుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు సౌత్ కొరియాలో ఎస్పెషలీ ఈ 1 weekగా చాలా పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్. ఎవ్రీడే మెసేజెస్ వస్తూ ఉన్నాయన్నమాట, మాస్క్ యూస్ చేయండి అనేసి. నేనైతే డైలీ ట్రావెల్ చేస్తాను కదా, కాబట్టి మాస్క్ అనేది కంపల్సరీ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉందన్నాం కదా, అక్కడికి వెళ్తున్నాను. ఈరోజు ఈవినింగ్ ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చుకోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళని హోమ్ డెలివరీ చేసేయమని చెప్పాము. సో హోమ్ డెలివరీ అంటే ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టి ఇంటి దగ్గర వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తారు. దాని మీద అడ్రస్ ఈ విధంగా రాసుకుంటారు. మేము కొనుక్కున్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నట్స్ తీసుకున్నాము, ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. వీటితో పాటు ఇంకా కొన్ని వెజిటబుల్స్, ఇంకా మిల్క్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఇక్కడ మిల్క్ టెట్రా ప్యాక్స్లో ఉంటుంది, ఈ విధంగా 6 బాటిల్స్లో కూడా దొరుకుతుంది. ఇది 1 liter. దీని కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేస్తారా? నేను చెప్పిన కాస్ట్ ఇది 2000 Korean wons, అంటే ఇట్స్ అరౌండ్ 180 rupees అన్నమాట.
దెన్ ఇవన్నీ కూడా కొరియన్ స్ట్యూ చేసుకోవడానికి రెడీమేడ్ సాసేజ్ అండ్ స్వీట్ కార్న్, దీంతో పాటు టమాటాలు తీసుకొచ్చుకున్నాను. ఈ టమాటాలని మనము కుకింగ్కి యూస్ చేస్తాం కదా, బట్ కొరియన్స్ అయితే వీటిని ఫ్రూట్స్ లాగా తీసుకుంటారు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది రోస్టెడ్ లేవరు, అంటే దీన్ని సీవీడ్తో చేస్తారు. ఇది చాలా హెల్తీ, దీంట్లో వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, దీంతోపాటు ఫైబర్ కూడా ఉంటుంది. దీని లోపల ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మేము తీసుకున్న లేవర్ వచ్చి పెరిల్లా ఆయిల్లో రోస్ట్ చేశారు. దీని లోపల ఇట్లా డిఫరెంట్ సపరేట్ ప్యాకింగ్ ఉంటుంది, 8 టైప్ చేస్తుంటారు. సో దీనిలో ఈ విధంగా లేవర్ అనేది షీట్ లాగా ఉంటుంది, చాలా పలుచగా. సో ఇదండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.